కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బండ్లు చూస్తే నాకు భయం వేస్తుంటది మా. కొంచెం సేఫ్టీగా ఉంటే చాలు, సేఫ్గా వెళ్తే చాలు అనమాట. జడే గార్డెన్ హోటల్ రెస్టారెంట్ బ్యాంక్వెట్ అంట, చాలా పెద్ద హోటల్. ఢిల్లీ చికెన్ కి 12 hours తీసుకున్నాడు అనమాట, జస్ట్ 5 గంటలు. గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకని ఏంటంటే బాటిల్ పడిపోయింది. ఎందుకు ఏంటంటే నా బోట్ పవర్ బ్యాంక్ నాకు వారంటీ వాళ్ళు క్లెయిమ్ చేశారు, రీప్లేస్మెంట్ కొత్త పవర్ బ్యాంక్ పంపించారనమాట. సో మన దగ్గర బ్లేడ్ కూడా ఉందన్నమాట, ఇంకా ఓపెన్ చేద్దాము. పాపం ఇన్ని రోజులు మా అక్కన అనవసరంగా తిట్టుకుంటా ఉన్నాను అనమాట, నీ వల్లే వారంటీ క్లెయిమ్ అవ్వలేదు అని. సో ఫైనల్ అయితే మన ప్రోడక్ట్ మనకు వచ్చేసింది, రీప్లేస్మెంట్ వారంటీ క్లెయిమ్ అయ్యి. సో చూద్దాం లోపల ఎలా ఉంది అని. కొత్త పీస్. ఇంకా నా పాత ప్రోడక్ట్ రిపేర్ చేసి పంపిస్తాను అనుకున్నాను, కానీ ఇది కొత్తదే అనమాట, రీప్లేస్ చేశారు. ఈ రోజు మార్నింగ్ మేము తిరునెల్వేలికి వచ్చామన్నమాట. ఈ రోజు ఇది డెలివరీ అవ్వడం చాలా మంచిదైంది, ఎందుకంటే ఈ రోజు నైట్ మేము మైసూరుకి బయలుదేరుతున్నాం. లాస్ట్ వీడియో కానీ పొరపాటున మిస్ అయ్యంటే అది కూడా చూసేయండి, ఎందుకంటే ఆ వీడియోలో ఆ బాక్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను అనమాట. సో మిస్ అయ్యంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సో మా జర్నీ ఎలా జరిగింది, ఏం కదా, బస్సు ఎలా ఉంది అన్ని చూపిస్తాను. కానీ దానికంటే ముందు మీరు నా వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి మన బట్టలు తెచ్చేద్దాము. పైన ఆరేస్తున్నాం అనమాట, అవి తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకుందాం. ఫుల్గా ఆరిపోయినాయి అనమాట బట్టలు, ఇంకొంచెం క్లిప్ పెట్టకపోయి అంటే ఎగిరిపోయి ఉండేవి. సో ఇప్పుడే ప్యాకింగ్ అయితే అయిపోయింది మామ. మా లక్ ఏంటంటే ఈ పెద్ద టూల్ కిట్ తీసుకోపోలేదు అనమాట. ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయాను మామ, ఇంకెళ్ళి తినాలి. ఇక్కడే తినేసి ఇంకా బస్ ఎక్కేస్తాము. ఎందుకు రారే, మేము ఇక్కడే ఉంటున్నావురా. ఈ హోటల్ మా రూమ్ దగ్గరే ఉంది మామ, అక్కడికి వచ్చామన్నమాట తినడానికి. డబుల్ ఎగ్ గుడ్డు దోశ అనమాట మామ, 2 ఎగ్గులు అయిపించాను. ఇక్కడ చట్నీ ఉంటుంది మామ, మామూలుగా ఉండదు అంతే, బట్టలు చింపేసుకోవాలి తింటే. సో తినేసి రూమ్కి వచ్చేసాము, ఇంకా ట్యాక్సీ కూడా బుక్ చేసుకుని వచ్చేసింది, ఇంకా బయలుదేరాలి. బై డోరా, మళ్ళీ వెళ్దాం. వచ్చేసింది మామ, అదే మన ట్యాక్సీ. ఇప్పుడే వచ్చాం మామ బస్ పికప్ పాయింట్కి. మన బస్సు ఇంకా రాలేదు, ఒక 20 minutes ముందుగానే వచ్చేసాను అనమాట. ఈ బస్సులో కలిపి నా కళ్ళ ముందు 10-15 బస్సులు వెళ్ళాయి అనమాట మామ. ఇప్పుడు ఇది కాదు మళ్ళీ వల్ల బస్సు అసలుకే కొత్తరా, చాలా బాగుంది. అయినా ఏంద్రా బస్సులు వస్తూనే ఉన్నాయా? ఇది ఇప్పుడే నా కళ్ళ ముందు 20 ఫ్లిక్స్ బస్ బాగుంటుంది. చాలా బస్సులు మామ, ఇది చూడు వస్తూనే ఉన్నాయి ఆడి నుంచి. ఈరోజు అయితే చాలా హెక్టిక్గా జరిగింది అనమాట. మార్నింగ్ ట్రైన్ దిగామా, బట్టలు దుక్కున్నాము, కాసేపు రిలాక్స్ అయ్యాను. నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. సాయంత్రం ఇంకో బస్ జర్నీ అనమాట, అసలు రెస్టే లేదు. నిద్రపోయామా ఈరోజు? నిద్రపోయా. ఉదయం 7:30 దిగుతాము, 11:30 కల్లా సైడ్కి వెళ్ళిపోవాలి. అందు కూడా సేమ్ ఇదే బస్ మా, పిఎస్ఎస్ ట్రాన్స్పోర్ట్. కాకపోతే ఇది నాన్ ఏసీ, మనది ఏసీ అనమాట. వచ్చేసింది కదా రే మామ, అదేరా అదే మా మన బస్సు ముందుకు వెళ్దాంరా. ఇది కూడా కాదంట మామ, ఇది చెన్నై పోద్దంట బస్సు, మనది ఇంకా వెనకాల ఉంది. అయితే ఇప్పుడు వచ్చింది మామ మొత్తానికి మన బస్సు. లగేజ్ కింద పెట్టేసి ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రం పైకి తీసుకెళ్ళాలి. ఇది మా బస్సు లోపల. మనది వచ్చి లోయర్ అనుకుంటా నాకు తెలిసి, కానీ ఏదో తెలీదు. లోయర్ కాదనమాట, అప్పరే. ఇప్పుడే టికెట్ చూసా. బస్సు పేరైతే పిఎస్ఎస్ ట్రాన్స్పోర్ట్స్ మామ. ఒక పిల్లో ఇచ్చారు, దుప్పటి ఇచ్చారు, అప్పట్లాగే దుప్పటి మురికి కొట్టుకుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఈ ప్లగ్ బాక్స్ మనకి పని లేదనమాట, ఎందుకంటే మనకి మన పవర్ బ్యాంక్ వచ్చేసిలా. సాకెట్స్ ఉంటే ఛార్జింగ్ పెట్టినా ఎక్కేస్తుంది, కానీ ఓన్లీ మాత్రం ఉంటాయి యూఎస్బీ పోర్ట్స్. అవి ఉంటే అసలు ఛార్జింగ్ స్లోగా ఎక్కద్దు అనమాట. ప్రత్యేకంగానే ఏసీ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేసేయాలి, లేకపోతే కష్టం. ఏసీ బస్సే కానీ ఏసీ అవసరం లేదు అంతే, ఏసీ బస్సే కానీ ఏసీ అవసరం లేదన్నమాట. నాకు సరిగా ఉండాలి ఇష్టం అంతే, కొంచెం సేఫ్టీగా ఉంటే చాలు, సేఫ్గా వెళ్తే చాలు అనమాట. బస్సు వచ్చి కోయంబత్తూరు నుంచే స్టార్ట్ అనమాట, లాస్ట్ స్టాప్ మైసూరే. మేము వచ్చి లాస్ట్లో దిగేస్తే సరిపోద్ది. లైట్లు పనిచేస్తున్నాయా? లేవు, పని చేయట్లేదు. ఇది కూడా పని చేయట్లేదు మామ. కోయంబత్తూరు నుంచి మైసూరుకి వెళ్ళడానికి డైరెక్ట్గా ఒకే ఒక బస్సు అనమాట, ప్రైవేట్ ట్రావెల్స్లో. కేఎస్ఆర్టీసీ ఉన్నాయన్నమాట కర్ణాటకవి, కానీ అవి సీటర్ కూర్చొని 6-7 గంటలు పోవాలంటే కష్టం కదా, అందుకని ఇదే ట్రావెల్స్ బుక్ చేయొచ్చు. ఏసీ అన్ని క్లోజ్ చేసాం మామ, కింద కూడా క్లోజ్ చేసాం అనమాట. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది ఏసీ వెంట్, ఇదైతే క్లోజ్ అవ్వట్లేదు, కంటిన్యూస్గా గాలి వస్తూనే ఉంది. ఇక్కడ నుంచి వచ్చి ఈ కట్టని తగిలి నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నాకేమో చలి ఎక్కువ వేస్తుంది. రెస్ట్ రూమ్ కాపారనమాట. ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేసి ఇంకొచ్చి పడుకుందాం, ఇప్పటికే ఫుల్ నిద్ర వస్తుంది. టైం వచ్చి 12:20 అనమాట. మామకి టీ కావాలంట మామ ఇప్పుడు 12:30 టైంలో.
సో ఒక టీ తీసుకుందాం. నేను కూడా ఒక టీ తీసుకున్నాను మామ, కాకపోతే టీ కాదు టోకెన్ అనమాట. సేలంకి ఈ రోడ్డుకి మధ్యలో ఉన్నాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు టీ తాగితే నిద్ర వస్తుందో రాదు తెలియదు మామ. ఇందాక ఎడిటింగ్ చేస్తా ఉంటే చేతిలో నుంచి ఫోన్ 2-3 సార్లు జారిపోయింది అనమాట, అంత నిద్ర వస్తా నేను. ఇందాక భలే ఉందని చెప్పాను కదా మామ, అదే అనమాట బస్సు. ఏమైనా ఉంది అసలు హైలైట్ గా ఇదనమాట మన బస్సు, పిఎస్ఎస్ ట్రాన్స్పోర్ట్. వీకావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బండ్లు చూస్తే నాకు భయం వేస్తుంటది మామ నిజంగా. కానీ ఇంకేం చేయలేం, మన ప్రాణాలు మొత్తం డ్రైవర్ చేతుల్లో పెట్టి పడుకుని నిద్రపోవడమే. సో ఇప్పటికే టైం 12:30 అయింది మామ, ఇంకెళ్ళి పడుకుందాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా వీడియో రేపు పొద్దున కంటిన్యూ చేద్దాం, ఓకేనా? గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట మైసూర్కి. ఇప్పుడు టైం వచ్చి 6:40 అవుతుంది. ఇంకో 5 కిలోమీటర్స్లో దిగేస్తాం. ఇంకో 3-4 కిలోమీటర్స్లో మా డ్రాప్ పాయింట్ ఉంది మావా. కానీ వీళ్ళు ఇప్పుడు డీజిల్ పట్టించుకుంటున్నారు అనమాట, పెట్రోల్ బంక్ వచ్చి. ఇప్పుడే దిగాం మావా. నేను దిగినట్టు మా బ్రోకి తెలియదు అనమాట, పాపం బస్సులోనే ఉండిపోయాడు. అట్లా కొంచెం దూరం వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి నట్టుకుని వస్తా అన్నట్టు. చూడండి ఏమన్నాడా ఇప్పుడు ఎక్కి మా ఇప్పుడు చలి అయితే మామూలుగా లేదనమాట. మైసూర్లో చాలా చలి వస్తుంది, వణిగిపోతున్నాడు. ఇదే మామ హోటల్, జడే గార్డెన్ హోటల్ రెస్టారెంట్ బ్యాంక్వెట్ అంట, చాలా పెద్ద హోటలే. నార్మల్గా చెక్ ఇన్ వచ్చి ఆఫ్టర్నూన్ 12 అనమాట. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. అంటే ఈ 5.5 అవర్కి మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అది పే చేస్తే వాళ్ళు మనకి రూమ్ ఇచ్చేస్తారు. ఢిల్లీ చెక్ ఇన్కి 12 అవర్లు తీసుకున్నాడు అనమాట, జస్ట్ 5 గంటలు. అది కూడా హాఫ్ డే కూడా కాదు, హాఫ్ అమౌంట్ పే చేస్తున్నాడు. 304 బాగానే ఉంది రూమ్. దీనికి అంత రేటు. ఇది మా హోటల్ రూము, బాగానే ఉంది, కొంచెం నీట్గానే. మరి వైజాగ్లో ఉన్నట్లేదు కదా, వైజాగ్లో మరి వర్స్ట్గా ఉంది. టీవీ పని చేస్తే చాలు మ్యాచ్ చూసుకోవడానికి. సో బాత్రూమ్ చూద్దాం లాస్ట్లో. పెద్ద అద్దం, ఇది హెయిర్ డ్రైయరు, ఇది వచ్చి హ్యాండ్ వాష్. సో బాగానే ఉంది, సపరేట్ బాతింగ్ ప్లేస్, పెద్ద బాత్రూమే, షాంపూ షవర్ జెల్. సో అదనమాట మామ ఈరోజు మందల. ఇప్పుడైతే రెడీ అయ్యి సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం వల్ల.